అందరికీ నమస్కారం అండి. నేను మీ అంచనా. కార్తీక మాసంలో 2వ రోజు ప్రారంభమైంది. సో ఈరోజు 2వ అధ్యాయాన్ని చదవడం ద్వారా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాలు మనకు కలగాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా వింటూ అర్థం చేసుకుంటూ ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఇతరులకి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. 2వ అధ్యాయం సోమవార వ్రత మహిమ. జనక మహారాజా, కార్తీక మాస మహిమ విన్నవారికి మనోవాక్కాయ కర్మల నుండి మోక్షం కలుగుతుంది. కార్తీక మాసంలో సోమవార వ్రతం ఆచరించేవారు పరమ శివుని అనుగ్రహానికి పాత్రుడై శివ సాయుధ్యాన్ని పొందుతాడు. పరమశివుడి అనుగ్రహానికి పాత్రుడై శివ సాయుధ్యాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో చేసే స్నాన దాన జపాదులు అశ్వమేధాది యాగ ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఈ వ్రతాన్ని 6 విధాలుగా చేయవచ్చును. అవి: 1 ఉపవాసం, 2 వంటిపూట భోజనం చేయుట, 3 రాత్రి మాత్రమే భోజనం చేయుట, 4 తాను అడగకుండా ఇతరులు పెట్టింది తినటం, 5 స్నానం, 6 నువ్వులు దానం ఇవ్వడం. శక్తి ఉన్నవారు పూర్తి ఉపవాసం చేసి శివునికి అభిషేకం చేసి తులసి తీర్థం మాత్రమే తీసుకొని మరునాడు అన్నదానం చేసి తరువాత భోజనం చేయవచ్చును. అందుచేత ఉపవాసం చేయగలవారు ఉపవాసం ఉండటం అన్ని విధాల మేలు. ఉపవాసం చేయలేని వాళ్ళు ఉదయమే స్నానం, జపం, దేవతారాధన మొదలగు వాటిని యథావిధిగా చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి మాత్రం భోజనం చేయకూడదు. పాలు పండ్లు తీసుకోవచ్చును. ఈ విధంగా చేసేదానినే ఏకభుక్తం అందరు. 3వ పద్ధతిలో వేకువనే స్నానం, జపం, అభిషేకం, పితృదేవతారాధన చేస్తూ పగలంతా ఉపవాసం ఉండి పురాణ పఠనముతో గడిపి రాత్రి నక్షత్రాన్ని చూసిన తరువాత భోజనం చేయవలను. ఈ విధంగా చేస్తే దానిని నక్తం అంటారు. 4వ పద్ధతిలో పగలంతా ఉపవాసం ఉండి ఎవరినీ ఏమీ అడగకుండా సాయంత్రం ఎవరైనా పెట్టిన దాన్ని తినుట వల్ల సోమవార వ్రతం చేసినట్లవుతుంది. దీనినే అయాచిత వ్రతం అందరు. 5వ పద్ధతిలో మంత్రయుక్తముగా స్నానం, జపం మొదలగు వాటిని చేయవచ్చును. 6వ పద్ధతిలో కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేస్తే వ్రతం చేసినట్లే అవుతుంది. నువ్వుల దానం వల్ల పాపం తొలగిపోతుంది. అందువల్ల నువ్వుల దానం చాలా మంచిది. ఆ 6 పద్ధతులలో ఏ ఒక్కటి ఆచరించకపోయినా కుంభీపాక నరకం ప్రాప్తిస్తుంది. అనాథ స్త్రీలు ఈ వ్రతం చేయుట వల్ల విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం ఉండి భగవదారాధనలో కాలం గడిపి రాత్రి నక్షత్రాల్ని చూసి పిదప భోజనం చేయవలను. ఈ విధముగా 5 సోమవారములు చేసిన వాళ్ళు శివ సాయుధ్యం పొందుతారు. ఈ 5 సోమవారాలు చేసిన వారు నమక చమక సహితంగా రుద్రాభిషేకం చేస్తూ ఉండాలి. ఈ సందర్భంలో ఒక కథ చెబుతాను, విను. ఈ కథను వింటే సకల పాపాలు పోతాయి. పూర్వం కాశీ రాజ్యంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి నిష్ఠుర అనే పేరు గల ఒక కుమార్తె కలదు. ఆమె చాలా సౌందర్యవంతురాలు. అందానికి తగు విధంగా సద్గుణాలు లేవు. భయం సిగ్గు వదిలిపెట్టి కులధర్మాల్ని విడిచి గయ్యాళిగా తయారైంది. ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోలేక వ్యభిచారిణిగా అయినది. తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చింది. ఆమె తల్లిదండ్రులు నయాన భయాన మంచి మార్గంలోకి తీసుకురావాలని ఎంతో ప్రయత్నించి చివరికి సహించలేక ఇంటి నుంచి పంపించేశారు. యవ్వన మదంతో కన్ను మిన్ను కానకుండా సంచరిస్తూ చివరకు సౌరాష్ట్ర దేశం చేరుకుంది. సౌరాష్ట్ర దేశంలో వేదాలు వేదాంగాలు చదువుకొని నియమనిష్టలతో మంచి సద్గుణాలతోనూ విరాజిల్లుతూ మిత్రశర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని మనస్సు వెన్న వంటిది. అతనికి దురదృష్టవశాత్తు నిష్ఠురను చూడటం జరిగింది. ఆమె అందచందాలకు ముగ్ధుడైపోయాడు. ఆమె గుణగణాలు గమనించకుండా మనసిచ్చి పెళ్లి చేసుకున్నాడు. పరిణయం 10 పదుల పంట అనే మాట కూడా అతనికి గుర్తు రాలేదు. కొంతకాలం వాళ్ళు కులాసాగా కాలం గడిపారు. భర్త మంచితనాన్ని, దయార్ద్ర హృదయాన్ని నిష్ఠుర గమనించలేకపోయింది. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే పోతుందన్నట్లు తన వ్యభిచార బుద్ధిని వదిలిపెట్టలేకపోయింది. ఆమె ప్రవర్తన అత్తమామలు భరించలేక కొడుకుకు చెప్పారు. తన భార్య మీద మమకారంతో మిత్రశర్మ ఏమీ అనలేకపోయాడు. అభిమానం అడ్డు రావడం వల్ల ఇక చేసేది లేక అత్తమామలు ఇల్లు విడిచిపోయినారు. అత్తమామలు ఇల్లు విడిచిన పిదప నిష్ఠురకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యములు లభించి ఆమె ఆగడాలకు అంతు లేకుండా పోయింది.
ఆమె చేసే పనులు భరించలేక భర్త ఒక మాట అంటే ఆమె తిరిగి ఆ మాటలు అంటమే కాకుండా దండించేది. తన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడనే జ్ఞానం, దయ లేక భర్తను చిత్రహింసలు పెడుతుండేది. ఆ బ్రాహ్మణుడు పడరాని పాట్లు పడుతూ గృహస్థ ధర్మానికి ఎక్కడ లోపం వస్తుందేమో అని భయంతో ఆమెను విడిచిపెట్టలేకపోయాడు. అతడెంత నిర్లిప్తంగా ఉంటున్నప్పటికీ తన స్వేచ్ఛా విహారానికి నిష్ఠురకు అడ్డుగా కనిపించాడు. భర్తను తన పనికి అడ్డు తొలగించాలనే నిర్ణయానికి వచ్చింది. ఒకనాడు మిత్రశర్మ నిద్రపోతూ ఉండగా ఒక పెద్ద బండ తెచ్చి వాని తల పగలకొట్టి శవాన్ని నూతిలో పారవేసి ఏమీ ఎరగనట్లు నిశ్చింతగా విటులతో ఆటపాటలతో కాలం గడుపుతుంది. వ్యభిచారాన్ని వృత్తిగా పెట్టుకున్న నిష్ఠుర తన అండదండల కోసం కొంతమంది స్త్రీల మనసులు కూడా విరిచి చేసి తన దారికి తెచ్చుకుంది. ఆమెలో మంచి గుణం ఎంత వెదికినా కనపడదు. ఇతరుల్ని నిందించటం ఉగ్గుపాలతో వచ్చిన విద్య అయింది. కలలో కూడా భగవంతుని తలచటం కానీ గుడికి వెళ్ళడం కానీ చేయలేదు. భూతదయ, పశ్చాత్తాపము ఆమెలో కనిపించవు. విద్యావేత్తలను, పండితులను వెక్కిరిస్తుంది. కొంతకాలానికి ఆమెకు ముసలితనం ప్రవేశించి అనారోగ్యానికి గురయ్యింది. వీటిల రాకపోకలు తగ్గిపోవటం వల్ల సంపాదన కూడా తరిగిపోయింది. అందం పోయి ఆర్థిక సమస్యలు అందలమెక్కాయి. కష్టాలనే కారడవిలో కాలు పెట్టింది. ఆమెను చూచి అసహ్యపడేవారే కానీ జాలిపడేవారే ఎవ్వరూ లేరు. తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, తిరిగే శక్తి లేక చేసిన పాప ఫలితాన్ని అనుభవిస్తూ దిక్కులేని చావుకు గురైంది. ఆమె శవమును దహన క్రియలు చేసేవారు కూడా లేరు. యమదూతలు ఆమెను తీసుకొని పోయి యమధర్మరాజు ముందు విచారణ నిమిత్తం హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె చరిత్రనంతా చెప్పారు. ఆమె జీవితంలో ఒక్క మంచి పని కూడా చేయలేదు. యమధర్మరాజు ఆమె పాపకర్మలకు తగు విధముగా దండన విధించాడు. యముని ఆజ్ఞ మేరకు ఎర్రగా కాలిన ముళ్ళ ఉక్కు స్తంభాన్ని కౌగిలించుకునేటట్లు చేశారు. క్షణికమైన సుఖం కోసం వ్యభిచారం చేస్తే యమలోకంలో అనుభవించాల్సిన శిక్ష ఏమిటో అప్పుడు కానీ ఆమెకు తెలిసి రాలేదు. బాధ భరించలేకపోయింది. ఆమె భర్త తలను పగలకొట్టి చంపినందుకు శిక్షగా యమదూతలు ఆమె తల పగిలేటట్లు మోదారు. సలసలా కాగిన రక్తాన్ని నోట పోసి త్రాగించారు. సలసలా కాగే సీసమును దాని చెవులలో పోశారు. పరనింద చేయుట వల్ల నాలుక ముక్కలు ముక్కలుగా చేశారు. ఈ విధంగా అనేక బాధలు అనుభవించిన తరువాత కుంభీపాక నరకంలో తలక్రిందులుగా వేలాడదీశారు. ఆ నరకాన్ని అనుభవించి తరువాత భూమి మీద కుక్కగా జన్మించి 15వ జన్మలో ఒక కార్తీక సోమవారం రోజు దానికి ఎంత తిరిగినా ఆహారం దొరకలేదు. ఆ రోజు కార్తీక సోమవారం కావడం వల్ల ఒక బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం గావించి పురాణ పఠనం ప్రొద్దు గడిపి నక్షత్ర దర్శనం చేసుకొని తర్వాత బల్యన్నం బయట వేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోనికి వెళ్ళిపోయాడు. ఆకలితో నకనకలాడుతున్న ఆ కుక్క బల్యన్నం చూడగానే దాని మీదకు దుమికి తినటం మొదలుపెట్టింది. ఆ బల్యన్నము తింటుండగానే దానికి పూర్వజన్మ గుర్తుకు వచ్చింది. ఆ కుక్క బ్రాహ్మణుని, ఓ మహానుభావ, నన్ను కాపాడు అని పిలిచింది. బ్రాహ్మణుడు బయటకు వచ్చి కుక్క పిలుపు చూసి ఆశ్చర్యంతో నీవు ఎవరు అడిగాను. అప్పుడు కుక్క తన కథంతయు చెప్పి, ఓ మహాత్మా, నీవు ఇచ్చిన బల్యన్నము వల్ల నాకు పునర్జన్మ గుర్తుకు వచ్చింది. దీనికి కారణం ఏమిటి అని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో విషయమంతా గ్రహించి, ఓ శుచి, ఈరోజు కార్తీక సోమవారం కదా, నీవు పగలంతా ఆహారం దొరకక ఉపవాసం చేసి నక్షత్ర దర్శనానంతరం నక్త భోజనం చేశావు. దాని కారణంగా నీకు పూర్వజన్మ గుర్తుకు వచ్చింది. నిప్పు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా కాలే విధంగా నీకు నక్త భోజన మహత్యం తెలియకపోయినను దానిని చేసిన ఫలితము నీకు దక్కింది అని ఆ బ్రాహ్మణుడు చెప్పెను. అది విన్న కుక్క దీనముగా తన్ను కాపాడమని కోరింది. దయార్ద్ర హృదయుడైన ఆ బ్రాహ్మణుడు తాను సంపాదించుకున్న ఒక కార్తీక సోమవారం నాటి ఫలితాన్ని ఆ కుక్కకు ధారపోశాడు. దానితో ఆమె పాపాలు పటాపంచలై కుక్క రూపం పోయి దేదీప్యమానమైన శరీరాన్ని పొంది దివ్య వస్త్రాభరణాలతో గల స్త్రీ రూపం పొంది తన స్నేహితులతో కూడి కైలాసం చేరుకుంది. అందువల్ల కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి నక్తాది వ్రతాలు చేసేవారు అన్ని పాపాల నుండి విముక్తి పొంది శివ సాయుధ్యం పొందుతారు. కావున నీవు ఈ కార్తీక సోమవారం వ్రతం చేసి మేలును పొందుమని వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పారు.
ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 2వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమః శివాయ. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.